హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మామిడికాయ పులిహోరని తయారు చేసుకుంటున్నానండి. ఈ సీజన్లో దొరికే మామిడికాయతోటి పులిహోర చేసుకుంటే చాలా కమ్మగా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సీజన్లో దొరికినప్పుడు ఏవి వదలొద్దండి, చేసుకోవాలి. మామిడికాయ సీజన్ అప్పుడు మామిడికాయ, ఉసిరికాయ అప్పుడు ఉసిరికాయ, అలా అనేసి నేను మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాను. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పొట్టు తీసుకుంటున్నానండి. మీ అన్నానికి తగ్గట్టు తీసుకోవాలి. పీల్ తీసేసుకున్నాక తొడిమ దగ్గర కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసుకున్నాక గ్రేటింగ్ చేసుకోవాలి, తురుముకోవాలి. మనకు దొడ్డుగా వచ్చేలాగానే తురుముకుందామండి. అప్పుడు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ తురుము అనేది సన్నగా గీక్కుంటే పేస్ట్ లాగా ఉంటుంది. కొందరు మిక్సీ గ్రైండర్లో కూడా వేసుకుంటారు. అలా పేస్ట్ చేస్తే నాకు నచ్చదండి. అందుకని నేనైతే తురుముకుంటున్నాను. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇలా దొడ్డు దాంతో తురుముకోవాలి. ఒకైనా వేసుకోవచ్చు, తినేసేయచ్చు ఉట్టిగా. అన్నం అయితే వండేసి చల్లారబెట్టుకున్నానండి. ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఒక గ్లాస్ బియ్యం పెట్టుకున్నాను. మీకు కొలతలతో చెప్తే సరిగ్గా చేసుకుంటారని చెప్పేస్తున్నానండి. ఇలా పొడి పొడిగా వండుకొని పెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్నాక ఇలా విప్పుకోవాలి అన్నాన్ని. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేడైందండి. ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడేటప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఒక 5-6 ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్నాక పల్లీలను అయితే వేసుకుంటున్నాను. పల్లీలు అయితే ఈవెన్గా వేగాలండి, లేకపోతే టేస్ట్ బాగుంటాయి, కచ్చాపచ్చాగా ఉంటాయి. పల్లీలు ఈవెన్గా వేగితేనే తింటుంటే టేస్ట్ పంటకి తగులుతుంది. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొందరు ఇంగువ కూడా వేసుకుంటారు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి ఈవెన్గా. పసుపు అనేది మాడిపోతుందండి, లాస్ట్లో వేసాను. కొద్దిగా కలుపుకోవాలి వేసుకున్నాక. అలాగే ఈ స్టేజ్లోనే మనకు అన్నానికి సరిపోయేటంత సాల్ట్ వేసుకుందాము. సరిపోకపోతే మళ్ళీ రుచి చూసుకొని వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పసుపు అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము, 1 నిమిషం పాటు. ఇప్పుడైతే మనం తురుముకున్న మామిడికాయ తురుమును మాత్రం వేసుకుందాము. మీ పుల్లదనానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ అంతా వేసేస్తున్నాను. నాకు అన్నానికి సరిపోతుంది. ఇలా ఒకసారి వేయించుకోవాలండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వేడికే అది కొద్దిగా వేగుతుంది, అందుకని పచ్చివాసన ఉంటుందని ఇందులో వేసాను. మీ ఇష్టం ఉంటే అన్నం పైన కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపు వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసి కలుపుకుంటానండి, కొద్దిగా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు దీన్ని అన్నానికి పట్టిద్దామండి. అన్నం చల్లారబెట్టుకున్నాం కదండి, దీంట్లోకి మామిడికాయ మిశ్రమాన్ని అయితే మీకు అన్నంకి సరిపోయేటంత వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే ఇక్కడ కొద్దిగా కాలుతుందని స్పూన్ తోటి ఇట్లా అంటున్నానండి. అన్నాన్ని విరిగిపోకుండా ఇలా పైన కలుపుకున్నాక
స్పూన్తో పైన పైన కలిపేసి నేను చేయి పెట్టేసి అయితే కలుపుకుంటున్నానండి. చేయితోటే కలిపితే అంతా ఈవెన్గా పడుతుంది తురుము అనేది, మామిడికాయ తురుము అనేది. ఇలా కలుపుకున్నాక రుచికి తగ్గట్టు ఉప్పు ఉందా లేదా చూసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇదే కొలతలతో పక్కా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ.